హలో, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో వరంగల్లో జరిగే కొమ్మాల జాతరని మేము మీకు చూపించాలనుకుంటున్నాము. మీ ఏరియాలో ఏ జాతర ఫేమస్ కామెంట్ చేయండి. కొమ్మాల వరంగల్ నుంచి 23 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అండ్ హార్డ్లీ 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కొమ్మాల జాతరకి వెళ్ళే కంటే ముందు అందరూ ఇక్కడ మైసమ్మ టెంపుల్ దగ్గర మొక్కుకొని వెళ్తారు. సో మేము కూడా ఇంకా మైసమ్మ గుడి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొట్టేశాము. ఈ జాతర హోలీ రోజు జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి హోలీ అనగానే మార్నింగ్ హోలీ ఆడడం అండ్ నైట్ టైం ఈ జాతరకి వెళ్ళడం. హోలీ ఎప్పుడు కానీ పౌర్ణమి రోజే వస్తుంది కదా, సో ఆ రోజు ఇంకా పౌర్ణమి లైట్లో ఈ జాతర చాలా బాగుంటుంది. కొమ్మాలలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారంట. ఈ టెంపుల్ బ్యాక్ స్టోరీ నాకు ఈ మధ్య తెలిసింది అండ్ వెంటనే నేను మీతో ఈ హిస్టరీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కొమ్మాలకి దగ్గరే ఉండే ఒక గ్రామంలో కోమిడి వంశానికి చెందిన ఒక రైతు ఉండేవారంట. ఆయనకి చాలా ఎకరాల పొలం ఉండేదంట. ఆ పొలంలో వేసిన పంట చేతికొచ్చింది, కానీ అది కొయ్యడానికి కూలీలు ఎవరూ దొరకడం లేదంట. కూలీల కోసం ఎంతగానో తిరిగి అలసిపోయిన ఆ రైతు దగ్గరికి ఒక చిన్న బాబు వచ్చి నేను ఈ పంటని కోస్తాను అని చెప్పారంట. రాత్రంతా ఆ బాబు ఆ పంటని కోస్తూనే ఉన్నారంట. తెల్లారేసరికి చూస్తే ఆ పంటంతా కోసి కుప్పలుగా వేసి ఉంటుంది, కానీ ఆ బాబు మాత్రం మాయమైపోతారు. ఇంకా ఆ రైతు ఈ బాబు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, నా పంట కోసేసి అలా ఎలా మాయమైపోయాడో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్రలో లక్ష్మీ నరసింహస్వామి కలలోకి వచ్చి నేను కొమ్మాల గుట్టల్లో ఉన్నాను, నాకు పూజ చేసి గుడి నిర్మించు అని ఆ రైతుకు చెప్తాడు. ఆ రోజు నుంచి కొమ్మాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏ పంట పండించినా మొదటి పంట మాత్రం ఈ స్వామివారికే అర్పిస్తారంట. ఈ జాతర హోలీ రోజు స్టార్ట్ అయ్యి 7 days జరుగుతుంది. లాస్ట్ రోజు రథాన్ని తిప్పి ఈ జాతరని క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఉండే లక్ష్మీ నరసింహస్వామిని ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో దర్శించుకొని పూజించారని కూడా చెప్తున్నారు. అలాగే రాణి రుద్రమాదేవి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసేది అని చెప్తున్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి ఇలవేల్పు. మేము ఏది కోరుకున్నా కానీ వెంటనే జరిగిపోతుంది అని నమ్ముతాము. అలా జరిగినప్పుడు మేము ఇక్కడికి గుమ్మడికాయను తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తుంటాము. ఈ జాతరకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అండ్ ఈ జాతర హిస్టరీ మీకు ముందే తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ జాతరని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దట్ టు హోలీ రోజు నైట్ విజిట్ చేయండి, చాలా మెమరబుల్గా ఉంటుంది. ఆ మూన్ లైట్లో ఈ జాతరని విజిట్ చేయడం, ఆర్ ఎల్స్ మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ జాతరని విజిట్ చేయండి. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే డూ లెట్ us know in the comment section, సో దాట్ మేము ఇంకా నెక్స్ట్ వీడియోస్ని ఇంకా క్లియర్గా చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.